టు ద బిగ్ డే అండ్ ద డెసిషన్ డే. ఇప్పటికే డెసిషన్ తీసేసుకున్నారు ఓటర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోను అలాగే బీహార్ ఎన్నికల్లోనూ. ఇవాళ జడ్జిమెంట్ వాళ్ళు ఏమి తీర్పు ఇచ్చారో ఆ తీర్పు రిజర్వ్ అయ్యింది. దానికి సంబంధించి కౌంటింగ్ అవుతూ ఉంటుంది, మనం ఆ ఫలితాలు చెప్తూ ఉంటాం. ఏబిఎన్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అలాగే బీహార్ అసెంబ్లీ కౌంటింగ్కి సంబంధించి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇంత ముందుగా చెప్పినట్టే ముగ్గురు ప్రధానమైన అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. పేరుకు 58 మంది అభ్యర్థులు ఉన్నా. అలాగే నవీన్ యాదవ్ విషయంలో ఏంటంటే ఆయన ఇంతకుముందే 2 సార్లు పోటీ చేశారు, కానీ గెలవలేకపోయారు. ఒకసారి అవకాశం మన కాంగ్రెస్ పార్టీ అడిగింది. జూబ్లీహిల్స్ని అధికారంలో ఉంది కాబట్టి పార్టీకి అవకాశం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆయన బస్తీల్లో బాగా అందరితోనూ పరిచయం ఉన్న యువ నాయకుడు, అలాగే బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఆయన. అలాగే ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే ముస్లిం మైనారిటీ ఓట్లు అక్కడ 1,00,000కు పైగా ఉన్నాయి. సరే పోలింగ్ అయినవే 2 లక్షల లోపు అయ్యాయి అనుకోండి, నా 50% కూడా అవ్వలేదు కాబట్టి దగ్గరగా 2 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఏ డివిజన్లో ఎంత పోలయ్యాయి కూడా చెప్తాను నేను, కంచెనాకు రావచ్చు మనం ఎవరెవరు ఎక్కువ ఓట్లు వేశారు కూడా. సో ఆయనకి కొంత సానుభూతి ఈసారి ఇవ్వాలి, ఈసారి గెలిపించాలి అనేది. అలాగే భర్తను కోల్పోయి ఆవిడ కొంత సానుభూతి సునీత్ గారికి ఇవ్వాలని కొంతమంది బహుశా అభిప్రాయపడవచ్చు. మహిళా ఓటర్లు కూడా బాగానే పార్టిసిపేట్ చేశారు పోలింగ్లో. సో అది ఎవరి వైపు ఉంటుందనేది మనకి తెలిసిపోతుంది. తుది ఫలితం 11:30-12 మధ్య వచ్చేస్తుంది. కౌంటింగ్ ప్రారంభమైన ఒక 2-3 గంటల్లో వస్తుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రారంభం అయితే 9 గంటల నుంచి యాక్చువల్ కౌంటింగ్ అంతా ప్రారంభం అవుతుంది. అలాగే పోల్ మేనేజ్మెంట్ అంటే హోరాహోరీ ప్రచారం చేయడం ఒక ఎత్తు అయితే పోల్ మేనేజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్. పోల్ మేనేజ్మెంట్ ఏ పార్టీ అయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతుందో ఆ పార్టీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి గతంలో అనేక ఎన్నికల్లో ఎమికబుల్గా ప్రూవ్ అయిన ట్రూత్ ఇది. సో ఈ పోల్ మేనేజ్మెంట్లో ఒక పార్టీ 100 ఓటర్లకి 100 ఓట్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టి బాధ్యులుగా ఒక వ్యక్తిని పెడితే, మరో పార్టీ 50 మంది ఓటర్లకి ఒక వ్యక్తిని బట్టి బాధ్యులుగా పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓట్ చేయించడం వరకు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఎంత చేసినా మన జూబ్లీహిల్స్ ఓటర్లు 4 లక్షల మంది ఉన్నారు కదా, అందులో 2 లక్షల మంది కూడా రాలేదు కదా. ఎందుకు రాలేదు? మిగతా 2 లక్షల మంది వేరే వాళ్ళకి వెళ్ళా చాలా తక్కువ పర్సంటేజ్ వెళ్తారు. ఇంకో అంత ఏంటంటే ఆ వేళ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే సెలవు ఇవ్వడంతో అందరూ అక్కడే ఉద్యోగాలు చేయరు, వేరే వేరే చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేసి, పైగా 10-12% మందే బాగా డబ్బులుండి మనం అనుకునే ఫిల్మ్ స్టార్స్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్, వీళ్ళ వ్యాపారవేత్తలు, మిగతా వాళ్ళంతా రోజు కూలీలు, బస్తీ వీళ్ళే ఎక్కువ పాపం వ్యాపారాలు, హమాలి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు వేరే ఎక్కడికో దూరంగా బస్సుల్లో వెళ్ళి పనులు చేసుకోవాలి. మరి అందులో ఓటింగ్కి పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి కుదిరిందో లేదో, అందుకని తక్కువ పర్సంటేజ్ వాళ్ళు కూడా వచ్చి ఉండకపోవచ్చు. ఇక సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు చేసే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళు కేవలం ఫోన్ల మీద యుద్ధాలు చేసి అక్కడే ఓట్లు వేసేస్తారు తప్ప పోలింగ్ బూత్ల దాకా రారు పాపం. వాళ్ళు ఏమనుకుంటాం, తప్పుపడడానికి లేదు. ఆవేళ సెలవు కూడాను, ఏమన్నా పనులు ఉంటే కూడా ఆవేళ పెట్టుకుంటారు. సో ఏదేమైనా కూడా 50% దాటలేదు, గతంలో కూడా ఎప్పుడు దాటలేదు. ఒకసారి 50 వెరీ ఆడ్ దాటిన తప్ప 50% దాటలేదు సిటీలో చూసుకుంటే కూడా. ఎనీవే కమింగ్ బ్యాక్, డబ్బుకి తగ్గట్టుగా ఓట్లేసారా? డబ్బు ప్రస్తుతం ఎందుకు తీసుకొస్తున్నానంటే ఇది ఓపెన్ సీక్రెటే, పెద్దగా దాచేసుకోవాల్సింది ఏం లేదు ఇందులో. ప్రతి పార్టీ కూడా ఆ పార్టీ శక్తి సామర్థ్యాల మేరకు డబ్బులు బాగానే పంచిపెట్టారు. 80% మంది ఓటర్ల కంటే 4 లక్షల ఓటర్లలో 80% మంది కంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు డబ్బుల పంపకంలో. కానీ అందులో సగం మందే వచ్చారు ఓటింగ్కి. ఇప్పుడు నిన్న విచిత్రమైన వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ